నేను ఉన్నవాడను అంటూ మోషేకు మండుచున్న పొద వద్ద దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఉన్నవాడను, నిత్యుడగువాడను అను అర్థాన్నిస్తూ మనం చదువుతున్నాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనంటూ ఆయన తనను తాను మరొకసారి పరిచయం చేసుకుంటున్నారు. తన యొక్క సాన్నిహిత్యాన్ని, తోడ్పాటును సమకూర్చేటటువంటి తత్వాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఇజ్రాయేలు జాతిని బానిసత్వము నుండి విడుదలనిచ్చి తనలోని రక్షణ కోణాన్ని తెలియపరుస్తున్నారు. నేను తండ్రి ఒకరేనని యేసు ప్రభువు తన యొక్క అర్థాన్ని మరొకసారి చెబుతున్నారు. యేసు అను పదమునకు అర్థము రక్షకుడు అని. యేసుస్ అనున్నది యేసు ప్రభు యొక్క గ్రీకు పేరు. అందులోని మొదటి అక్షరాలను IHEగా మనం చూస్తున్నాం. ఇది ప్రాచీన క్రైస్తవ ఆచారాల్లో మనం గమనిస్తున్నాం. అనంతరం ఇది యేసూస్ అని లాటిన్లోకి తర్జుమా చేయబడింది. హీబ్రూలో యేసు అను పదమును యెషువాహ్ అని పలుకుతాము. ఇక మధ్యయుగాలలో దీనిని యేసూస్ హోమినుమ్ సాల్వతోర్ అని ప్రాచుర్యంలోనికి తీసుకురాబడింది. యేసు మానవజాతి రక్షకుడు అని దీని అర్థం. 16వ శతాబ్దంలో యేసు సభ చేత ఇది యేసు ప్రభు యొక్క పవిత్ర నామము పట్ల గౌరవానికి చిహ్నంగా మారింది. నేటికి మనం అప్పముపై ఈ యొక్క చిహ్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన పేరు మరియు క్రియలు సమన్వయాన్ని కలిగి ఉండటం ఇక్కడ మనం గుర్తించాలి. రక్షించే ప్రతి పనిలో యేసుని యొక్క నామం ఘనపరచబడినట్లుగా మనం గుర్తించాలి. మన పేరు, ప్రతిష్ట, గౌరవం అందరి దృష్టిని ఆకర్షించడం కొరకే అయినట్లయితే నేడు ఆత్మవిమర్శ చేసుకోదగిన సమయం. క్రైస్తవుడు, క్రైస్తవురాలు అనే గుర్తింపుకు మించినది మరొకటి లేదని తెలుసుకుందాం. నీ యొక్క ప్రవర్తన ద్వారా ప్రభు పేరు ఘనపరచబడాలని ప్రయత్నం చేద్దాం. నీ యొక్క చదువులో, భాషలో, సహవాసాల్లో, కుటుంబంలో, సమాజంలో ఇది తొణికిసలాడాలని తాపత్రయపడదాం. యాచించినటువంటి వ్యక్తితో పేతురు తన వద్ద బంగారం, వెండి లేదని యేసు నామంలో లేచి నడవమని అద్భుతాన్ని సాధిస్తాడు. లోక సంపదల కంటే యేసుని కలిగి ఉండటం గౌరవనీయమని ఈ యొక్క సంఘటన మనకు చెబుతుంది. పౌలు తన యొక్క రచనల్లో అన్ని నామముల కంటే యేసు నామం గొప్పది, దానిని మనం మనసారా స్తుతించాలంటాడు. దివ్య బలిలో ప్రతి ప్రార్థనను మనం యేసు నామంలో తండ్రికి అర్పిస్తున్నాం. యేసు నామంలో మీకు శుభము కలుగునుగాక. ఆమేన్.